శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 5 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి అర్ధరాత్రి 12:58 వరకు ఉంది. నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉదయం 11:47 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శుక్రవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 11:47 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మిత్రయోగం వల్ల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనులన్నింటిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 11:47 తర్వాత మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:47 తర్వాత పని మీద బయటికి వెళితే మీరు ఏ పని చేసినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. అంటే యోగాలు రెండు అనుకూలంగా ఉన్నాయి. మిత్రయోగము, మానస యోగము ఈ రెండు కూడా అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు. శుక్రుడు కుజుడింట్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి లవ్ ప్రపోజల్స్కి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో మంచి హైక్ కోసం జాబులు మారటానికి చేసే ప్రయత్నాలకు కూడా బలమున్న రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైనటువంటి చర్చలు చేయడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన డీల్స్ చేసుకోవడానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉదయం 11:47 వరకు ఉంది. కాబట్టి ఉదయం 11:47 వరకు ఎవరైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, బారసాల చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలు చేయటానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే యజ్ఞాలు చేసుకోవటానికి, హోమాలు చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంటే ఉదయం 11:47 వరకు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:47 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవటానికి, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ఇలాంటివి నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం మంచిది. అలాగే విదేశీయానానికై చేసే అన్ని ప్రయత్నాలకు మృగశిర నక్షత్రం మంచిది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. వెహికల్స్ ఏవైనా మొదటిసారి నడపటానికి, అంటే ఎవరైనా బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి వస్తు లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే రకరకాల వస్తువులు కొనుగోలు చేయటం కానీ, ఎవరైనా కొత్త కొత్త వస్తువులు మీకు తెచ్చి ఇవ్వటం కానీ, అలా వస్తు లాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఆరోగ్య భంగం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు మేషరాశి వాళ్ళు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే ఎవరైనా సొంతింటి కల సాకారం చేసుకోవటానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అదేవిధంగా సకాల భోజనం ఉంటుంది. అంటే వేళకు ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా శుభకార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఎవరైనా శుభకార్యక్రమం కోసం వృషభ రాశి వాళ్ళు ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమై ధనలాభం కలిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఆందోళనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఒక బాధ వెంటాడుతూ ఉంటుంది. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కొన్ని పనుల్లో మాత్రం మీకు వ్యతిరేకతలు ఎదురవుతాయి. అటువంటప్పుడు సంకల్ప బలంతో ముందడుగు వేసినట్లయితే, ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. అంటే బండి, కారు ఇటువంటివి లభించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అవి కొనుక్కోవటానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు. అయితే శుక్రమౌఢ్యమే నడుస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాహనాలు కొనకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది కాబట్టి కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. అలాగే దాంపత్య సుఖం బాగుంటుంది. అంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగింపజేసుకునే అవకాశం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంది. అంటే పనిచేసే చోట అధికారి వల్ల కొద్దిగా భయాందోళనలకు లోనవుతూ ఉంటారు. పనిచేసే చోట అధికారుల పరంగా భయము లేకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా ధన వ్యయం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి సూచనలు ఈరోజు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం కానీ, పనిచేసే చోట హోదా కోసం కానీ చేసే ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ధర్మ రక్షణ కోసం పాటుపడుతూ ఉంటారు. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం చాలా అద్భుతంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో బాగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ రంగమైనా సరే ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అలాగే కొత్త విషయాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల విశేషమైన లాభం చేకూరటానికి కూడా మకర రాశి వాళ్ళకు బలం ఉంది. అంటే కొత్త కొత్త విషయాల గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన ప్రయోజనాలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆపదలు పొంచి ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఆపదలు ఎదురైనప్పుడు మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే సంతానపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. మీ తెలివితేటలతో ఆ సంతానపరమైన సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. బంధుమిత్రులతో కలహములు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గురువు మిథున సంక్రమణం. అంటే నవగ్రహాల్లో గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తాడు. వక్రించిన గురువు మిథునంలోకి ప్రవేశించే రోజు గురువు మిథున సంక్రమణం జరిగే రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు దేవగురువైన బృహస్పతి అనుగ్రహం ద్వారా
విశేషమైన ధనలాభం చేకూరటానికి, వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి సాధించటానికి బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. గురువు మిథున సంక్రమణం సందర్భంగా బృం బృహస్పతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే గురువు అనుగ్రహం వల్ల ధనలాభం చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరం ఉంటుంది. ఈ శుక్రహోరం ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని రెట్టింపు చేసుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.